నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. గైస్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఆల్ రైట్, చిటికలే. నేను ఈరోజు మా కజిన్తో ఇంటర్వ్యూ చేయబోతున్నా. మా కజిన్తో ఎందుకు ఇంటర్వ్యూ అంటే అతను ఇప్పుడు మన లైఫ్లోనే ఇంతవరకు హాస్టల్ కూడా పోలేదు. ఇదే ఫస్ట్ టైం దూరం రావడము. ప్రజెంట్ వచ్చేసి నేను దుబాయ్ బుర్జుమాన్లో ఉన్నాను. ఇది ఎగ్జిట్ 4. దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుంది అయ్యా. మా కజిన్ చూపిస్తా. ఇతనే మా కజిన్. హాయ్ బ్రో. శనార్థుడు. ఏంటి సార్ అది? శనార్థుడు. ఇవే తగ్గించుకుంటే మంచి. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నావా? సూపర్ ఉన్నా. ఓకే బ్రో, నువ్వు ఇప్పుడు ఇది నీ లైఫ్లోనే ఫస్ట్ టైం. నువ్వు ఇంతవరకు ఇక్కడ హాస్టల్ కూడా పోలేదు, ఓకేనా? నువ్వు దుబాయ్ వచ్చిన తర్వాత నీకు ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? ఐఎమ్ హ్యాపీ. ఇంగ్లీష్ ఏంట్రా? అంటే దేనికోసం నువ్వు హ్యాపీ అవుతున్నావు? అంటే ఇక్కడ అట్మాస్ఫియర్ బట్టి హ్యాపీ అవుతున్నావా, లేకుంటే ఇక్కడ నువ్వు దేనికి హ్యాపీ అవుతున్నావు? ఒకసారి బ్యాక్ కెమెరా తెచ్చుకుంటే అమ్మాయిలను చూసి మీరు కూడా హ్యాపీ అవుతారు. చాలా పాపం రా. నిజం మాస్టర్, రే ప్రాణంగా చెప్తున్నా. వచ్చాడు చాలా పాపం రా. అవునా బ్రో, నేను సీరియస్ అడుగుతున్నా, సీరియస్ చెప్పు, ఓకేనా? నవ్వకండి. ఓకేనా? నువ్వు ఇంతవరకు చిన్నప్పుడు హాస్టల్ కూడా పోలేదు. నీకు ఆస్ట్రేలియా హాస్టల్ కూడా పోలేదు. హాస్టల్ హాస్టల్ సే బెత్తరోడా హాస్టల్కి. ఓకే, కూడా పోలేదు, ఓకేనా? పోయినా కానీ నువ్వు మహాసముద్రాలు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దుబాయ్ అసలు ఎలా రావాలనిపించింది? కాదు గాయస్, ఒకటి ఏంటంటే నేను దుబాయ్ వచ్చిన అయిపోయింది. ఓకే. మా మమ్మల్ని ఈడుండే అరే దుబాయ్కి వచ్చినావు కదా, అంతా హిందీ ఇంగ్లీష్ మాట్లాడక అన్నాడు. ఓకే. సరే హిందీ అంటే నాకు కొంచెం వచ్చు కదా, ఇంగ్లీష్ కొంచెం కూడా రాదురా అంటే. సార్ ఎప్పుడు మాతో అంటూ ఉంటారు, మా చుట్టుపక్కల ఉన్న డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి ఇంగ్లీష్ లోపలికి రావడానికి. ట్రై చేయని చెప్పిండు. ఓకే. ఈడుండి వాడు సిగరెట్ తాగుతున్నాను ఏమంటారు చెప్పరా అంటే ఈజ్ డ్రింకింగ్ సిగరెట్ అని చెప్పిన. ఓకే, నేను ఏంటి సార్ అది? ఈజ్ డ్రింకింగ్ సిగరెట్ అని చెప్పిన. ఓకే, నేను ఈజ్ డ్రింకింగ్ సిగరెట్ అని చెప్పిన. నేను చెప్పిన. ఎవరు నువ్వు చెప్పినావు? ఈజ్ డ్రింకింగ్ సిగరెట్ అని చెప్పిన. ఓకే. ఓవర్ కరెక్ట్ ఇప్పుడు. ఓకే, సరే నువ్వే కరెక్ట్. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. ఓకే, మీకు ఇప్పుడు దుబాయ్ పోవాలని మీకు ఆలోచన ఎవరు ఇచ్చారు? దుబాయ్ పోవాలన్న ఆలోచన ఫస్ట్ నా మైండ్ లో లేకుండా. మీ మైండ్ లో లేకుండా. ఓకే. నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను జాబ్ పర్పస్. ఓకే. నేను చేసిన బీటెక్. ఓకే. ఆ బీటెక్ పర్పస్ లో జాబ్స్ ఏం దొరకట్లేదు. ఓకే. ఓకే. అయితే ఇంకా స్ట్రగుల్ అవుతున్నా. ఒకసారి మా అమ్ములు అని ఉంటుంది, దుబాయ్ లో ఉంటుంది, ఆమె కూడా వీళ్ళ అక్క. ఓకే. నాకు మడదలవుతుంది. ఓకే. కాల్ చేసి ఏడుస్తుంది ఇస్తే. ఓకే. అమ్ములు అని ఇంకోసారి అమ్ములు అని ఓకే ఓకే ఏడుస్తున్నా. అంటే నీకు ఏడవలసిన అవసరం ఏముంది? నువ్వు ఎందుకు ఏడవలసిన అవసరం వచ్చిందంటే నాకు అక్కడ ఉన్నప్పుడు ఎత్తలేదు. ఏడన్నా అబ్రాడ్ పోవాలి. నేను ఫస్ట్ ఆస్ట్రేలియా పోదాం అనుకున్నా. ఎందుకు? ఆస్ట్రేలియా అంటే ఇప్పుడు హాస్టల్లో పోందే బెటర్, ఎందుకంటే ఇప్పుడు హాస్టల్ అంత మంచి లేదు. తర్వాత లండన్ పోదాం అనుకున్నా. ఓకే. హైదరాబాద్ లండన్ రోజు పోతావు కదా? లండన్ రోజు అంటే తెలుసు కదా. అది మన ఇండియా కంటే. హైదరాబాద్ మన ఇండియా. అంటే ఇప్పుడు మన దుబాయ్లో దుబాయ్లో దుబాయ్ వచ్చినా మేము చూసుకుంటామని చెప్పాను. ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓ ఇంగ్లీష్. ఓకే. ఐ మీన్ దుబాయ్ ఐ టాక్ టు ఇంగ్లీష్ లో. ఓకే. ఓకే. It's a highly secured compound walls and well drinking water and everything. నువ్వు ఎవరి త్రూ వచ్చినావు? నీకు పాస్పోర్ట్? ఓకే, పాస్పోర్ట్ అంటే నీ ఓన్గా అప్లై చేసుకున్నావు పాస్పోర్ట్. ఓకే. దాని తర్వాత సెకండరీ వీసా కానీ అప్లై చేసుకున్నా. నన్ను జాబ్ కానీ వీసా కానీ ఫ్లైట్ ఎక్కి అన్ని మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. సక్సెస్ఫుల్ ఐ మీన్ దుబాయ్. ఓకే. మొత్తం సీ ఇన్ దట్ సైడ్. ఓకే. ఓకే. యూ వెరీ కన్నులు బిందులు. ఓకే. ఏముంది? నువ్వు దుబాయ్ వచ్చే ముందు ఎలా ఫీల్ అయినావు? అంటే ఐ మీన్ ఫ్లైట్ ఎక్కే ముందు నువ్వు ఎలా ఫీల్ అయినావు? ఓకేనా? మీ పేరెంట్స్ ఇంతకుముందు మీ పేరెంట్స్ వదిలే నువ్వు ఇక్కడ దూరంగా పోలేదు. ఇదే ఫస్ట్ టైం నువ్వు దూరంగా వస్తున్నావు. మీ వాళ్ళు అక్కడ బయట, నువ్వు ఇట్లా గేట్ లోపలికి వస్తుంటావు మీ పేరెంట్స్ వదిలి. నువ్వు అప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? అంటే అక్కడ గేట్ లేకున్నది. ఇట్లా మనం ఎంటర్ అయినప్పుడు ఇట్లా తెలుసుకుంటే చూడు అవి ఉండే. ఓకే. గేట్ లేకున్నది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
మాదిరిగా కూడా కనపడలేదు. నువ్వు మళ్ళీ వచ్చేటప్పుడు ఒకవేళ నువ్వు బ్యాక్ తిరిగి చూస్తే మీ ఫ్రెండ్స్ కానీ ఓకే మన ఫ్రెండ్స్ కానీ దాని తర్వాత మన రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫేసెస్ చూసి నీకు ఏమనిపించింది? చూడలేదు అందుకే అందుకే నువ్వు వచ్చే ముందు ఎట్లా ఫీల్ అయినావు, వచ్చిన తర్వాత ఎట్లా ఫీల్ అవుతున్నావు? వచ్చే ముందు కొంచెం భయం అనిపించింది. ఓకే, అంటే దేనికి భయం అనిపించింది? అంటే ఇక మనం ఉన్నది ఇండియాలో, మనం ఇక్కడ ఫ్రీ బర్డ్స్, నన్ను మించిన లేరు అన్నట్టు ఫీల్ అయి బతుకుతుంటే మనం ఓకే వీడికి వచ్చినాక అట్లా బతకగలుగుతామా లేదా అని అనుకున్నా. వీడికి వచ్చినాక కూడా అదే ఫీలింగ్ ఉంది. కాబట్టి చూడండి కాళ్ళనే కాలు వేసుకున్నా నేను. ఓకే ఇట్లా ఏడుకొని ఇట్లా బతకాలి మనం, కింగ్ లాగా బతకాలి. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ జాబ్ మొత్తం సెట్ అయిపోయిందా? జాబ్ అంతా ఓకే, పోయి మనం జాబ్ చేసుకునేది ఒకటి లేకుండా అంతా ఓకే అయిపోయింది. ఓకే అంతా అయిపోయింది. మనం పోయి జాబ్ చేసుకోవాలి, ఉత్సాహంగా తినాలి, జాబ్ చేసుకోవాలి, ఇంకా ఎన్నికలు ఉన్నాయి తీసుకోవాలి, ఓకే నిమ్మలంగా ఉండాలి. బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. నీకు ఇంటర్వ్యూలు ఏమని అడిగిరా సార్? నాకు ఇక్కడ వచ్చినాక జాబ్ పోయే ముందు చాలా నర్వస్ ఉన్నాను ఫస్ట్. ఓకే, అంటే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కాబట్టి ఎవరికి నర్వస్ ఉంటుంది, దట్ ఓకే. పోయినా జాబ్ కూర్చున్నా మొత్తం అంటే హిందీ మనం थोड़ा आता मेरा हिंदी. ओके नो प्रॉब्लम हिंदी थोड़ा आए तो भी चलेगा, सब लोग इधर आने के बाद थोड़ा ही बात करें मैं हो गया. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో, నీ దైత్యం తప్ప నాకేం కనపడతా. సో ఇంకోటి, మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉందాం అనుకుంటున్నారు? నేను దుబాయ్లోనా, వీళ్ళంత వరకు ఇక్కడే ఉందామని చూస్తున్నా. కాకపోతే మన ఇండియాని వదిలేసి మనం మీరు 5 years ఉంటాం. ఓకే, అది కూడా కరెక్ట్. 5 years ఉంటాం, లాస్ట్ 8 years ఉంటాం. తర్వాత మన ఇండియాకి మనం పోవాల్సిందే కదా. అవును, ఎంత ఉన్నా బ్రో చూడు మన ఇండియానే. ఓకే, జస్ట్ ఏంటంటే అత్తగారిలే తల్లిగారిలే, కానీ ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఓకేనా వేరే కంట్రీకి వచ్చి వర్క్ చేయాల్సి వస్తుంది అంతే, దాని తప్ప ఏం లేదు. ఇంకా మొత్తంకి అయితే దుబాయ్ మంచిగా ఉందని చెప్తారు. సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్. 500 అబ్బా సాయిరామ్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఓకే బాయ్.